అమిత్ షా భారతదేశానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, ప్రస్తుతం కేంద్ర హోం మంత్రి మరియు కేంద్ర సహకార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పూర్తి పేరు: అమిత్ అనిల్ చంద్ర షా. జననం: అక్టోబర్ 22, 1964, ముంబై, మహారాష్ట్ర. రాజకీయ పార్టీ: భారతీయ జనతా పార్టీ బీజేపీ. ప్రస్తుత పదవులు: కేంద్ర హోం మంత్రి, కేంద్ర సహకార శాఖ మంత్రి. లోక్సభ నియోజకవర్గం: గాంధీనగర్, గుజరాత్. విద్యార్హత: బయోకెమిస్ట్రీలో బి.ఎస్సీ. రాజకీయ ప్రస్థానం: ప్రారంభ రోజులు: చిన్న వయసులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) లో చేరి సామాజిక సేవలో పాల్గొన్నారు. 1987లో బీజేపీ అధికారిక సభ్యత్వం తీసుకున్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 1982లో ఏబీవీపీ గుజరాత్ యూనిట్ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. గుజరాత్ రాజకీయాలు: 1997 నుండి 2017 వరకు గుజరాత్ శాసనసభ సభ్యుడిగా, ఎమ్మెల్యే ఉన్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్ర హోం, పోలీసు, రవాణా మరియు శాసనసభ వ్యవహారాల మంత్రిగా సేవలు అందించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు 2014 నుండి 2020. 2014 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. 2014లో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, బీజేపీని దేశవ్యాప్తంగా బలోపేతం చేశారు. కేంద్ర హోం మంత్రి 2019 నుండి. 2019 లోక్సభ ఎన్నికల్లో గాంధీనగర్ నుండి భారీ మెజారిటీతో గెలిచి కేంద్ర హోం మంత్రి అయ్యారు. 2024 ఎన్నికల తర్వాత కూడా అదే బాధ్యతలలో కొనసాగుతున్నారు. కీలక నిర్ణయాలు మరియు సంస్కరణలు: ఆర్టికల్ 370 రద్దు. 2019 జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్లను కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ) పొరుగు దేశాల నుండి వచ్చిన శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించే బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేశారు. కొత్త నేర చట్టాలు 2023 నుండి 2024. బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్ఏ) ను అమల్లోకి తెచ్చారు. సహకార మంత్రిత్వ శాఖ సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నూతన శాఖకు మొదటి మంత్రిగా బాధ్యతలు చేపట్టి పలు సంస్కరణలు చేపట్టారు.